చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం ఎగువకమ్మ కంటక పంచాయతీ మెట్ట హరిజనవాడ గ్రామంలో రైతు నవీన్కి చెందిన దాదాపు 5 ఎకరాల చెరుకు పంట, 2 గానుగ షెడ్లు, 3 లక్షల విలువైన బెల్లం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి బాధితులను పరామర్శించి రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేను రసోడు అయిపోతాను. జరిగిపోయింది 2 ఏళ్ళు ఓపిక పట్టండి, ఖచ్చితంగా చేద్దాం. 2 సంవత్సరాలు ఓపిక పట్టి ఖచ్చితంగా చేద్దాం. సెల్లులు 2 బొట్లు, పాస్బుక్లు అన్ని కూర్చుంది. గమ్మనిరా గమ్మని. ఈరోజు మనం చూసినట్లయితే ఎస్ఆర్పురం మండలం పుల్లూరు గ్రామం దగ్గర ఈ చెరుకు తోట అనేది బాగా పంట చేతికొచ్చే టైంకి ఇలా జరగడం చాలా బాధాకరము. అంతా బాగా బర్న్ అయిపోయింది, కాలిపోయింది మొత్తము. పేదవాళ్ళు ఎంతో కష్టపడి ఇంత పైరు పండించి ఇంత దూరం రావాలంటేనే వాళ్ళు ఎంతో శ్రమపడి ఉంటారు. కానీ ఇది జరగడం మాకందరికీ చాలా బాధాకరము. ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాము, వీళ్ళకి తగిన న్యాయం చేస్తాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా షుగర్ క్యాన్కి పాలసీ కూడా ఇచ్చి దాన్ని కూడా వీళ్ళకి తోడుగా ఉండి వీళ్ళని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేదవాళ్ళని ఆదుకొని వాళ్ళ జీవితాలకి న్యాయం చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.